From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దాదాపు 5 గంటల పాటు రాజ్ కేసిరెడ్డి విచారణ చేశారు సిట్ అధికారులు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఎస్పీసీఎల్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం రవాణా చేసే కాంట్రాక్టుల్లో 200 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయల వరకు దోచుకున్న వ్యవహారంలో విచారణ చేశారు. నిందితుడైన ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఆర్థిక లావాదేవీలు, వ్యాపార సంబంధాలు ఉన్నాయని రాజ్ కేసిరెడ్డి విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. లావాదేవీలకు, మద్యం రవాణా కాంట్రాక్ట్ కు ఎలాంటి సంబంధము లేదని, అప్పటి ఏపీఎస్బీసీఎల్ అధికారులే కీలక పాత్రధారులని వారిని ప్రశ్నించాలని సూచించినట్లు సమాచారం. ఏపీ మద్యం లిక్కర్ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఫ్రెష్ అప్డేట్స్ ఏంటి? రాజ్ కేసిరెడ్డి కొన్ని ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది ఈ విచారణలో, అవేంటి, సిట్యుయేషన్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ కేసుకు సంబంధించి కూడా ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. లిక్కర్ వ్యవహారానికి సంబంధించి దాదాపుగా 3,600 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పి ప్రస్తుతం రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉండి బయటకు వచ్చారు దాదాపుగా సంవత్సరం ఉండి. అయితే తాజాగా ట్రాన్స్పోర్ట్ వ్యవహారానికి సంబంధించి 200 నుంచి 400 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. దీంట్లో వివిధ జిల్లాలకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతల పాత్ర చాలా ఎక్కువగా మంది ఉన్నట్టు కూడా గుర్తించారు. గుంటూరులో రాంబాబు కావచ్చు, విజయనగరం కావచ్చు, అలాగే మాజీ మంత్రి కారుమూరి సంబంధించిన నాగేశ్వరరావు, ఆయన కుమార్, ఇటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్న పరిస్థితి కనిపించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ నిన్న హైదరాబాద్లో విచారించినట్టు తెలుస్తోంది. మరొక వైపు ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రవికి సంబంధించి కూడా అతనికి ఏమాత్రం కూడా సంబంధం లేదు, ఈ కేసులో కావాలని ఇన్వాల్వ్ చేశారు, మీరు ఏదైనా ఉంటే గతంలో ఏపీబీసీఎల్ కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్, ఎండీగా వ్యవహరించిన వారిని విచారించుకోవాలి. సిగ్మా కంపెనీ విషయంలో కానీ మిగిలిన విషయాలకు సంబంధించి కానీ కాంట్రాక్టర్ చేసిన అంశాలకు సంబంధించి తనకు ఏమాత్రం కూడా సంబంధం లేదు, ఏ కంపెనీతో తనకు ఆర్థికపరమైన కానీ లేకపోతే వ్యక్తిగతంగా సంబంధాలు లేవని చెప్పి ఆయన అనేక వాటికి సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. అయితే లిక్కర్ కేసుకు సంబంధించి, ట్రాన్స్పోర్ట్ వ్యవహారానికి సంబంధించి కొంతమంది వ్యక్తులతో మాత్రమే తనకి సన్నిహిత సంబంధాలు, వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, కానీ దీంట్లో ఎటువంటి లావాదేవీలు, వ్యాపార కార్యకలాపాలు లేవు దీంట్లో అని చెప్పి ఆయన కొండబద్దలు కొట్టినని చెప్పింది. అలాగే సిట్ అడిగిన అనేక ప్రశ్నలకు సంబంధించి 5 గంటల పాటు ఆయన దేనికి సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి కనిపించింది. ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కేసు 13 రూపాయల నుంచి 34 రూపాయలకి ఎందుకు పెంచారు, మీ నేతృత్వంలో జరిగిందని తనకు సంబంధం లేదు, దీనికి సంబంధించి గతంలో ఎవరైతే బ్యావరేజ్ కార్పొరేషన్ చైర్మన్, ఎండీ ఉన్నారో వారిని అడగాలని చెప్పి ఆయన సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. ఏదైతే సిట్ అధికారులకు సంబంధించి ఈ కుంభకోణం వ్యవహారానికి సంబంధించి అనేక ప్రశ్నలు అడగాల్సినప్పటికీ కేవలం 5 గంటల సమయంలోనే ఆయన ఏమాత్రం కూడా ఏ ప్రశ్నకి ఎక్కువగా సమయం తీసుకోవటం, దేనికి సరైన సమాధానం చెప్పకపోవటం, ఫైనల్గా తెలియదు, గుర్తులేదు, నాకు సంబంధం లేదని చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో మరొకసారి విచారణకు రావాలని చెప్పి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 4వ తేదీన మరొకసారి ఆయన విచారణకు రావాలని చెప్పి సిట్ అధికారులు విచారణకు సంబంధంగా చెప్పిన పరిస్థితి కనిపించింది. మరి 4వ తేదీ కూడా రాజ్ కేసిరెడ్డి విచారణకు సహకరిస్తారా లేదా, ఒకవేళ సహకరిస్తే ఏ అంశాలు దీంట్లో చెప్తారు, దీంట్లో ఎవరెవరి పేర్లు ఉంటాయనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా మారింది. గత ప్రభుత్వ హయాంలో ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి దాదాపుగా 6 నుంచి 7 మాజీ మంత్రుల పాత్ర ఉన్నట్లు సిట్ ప్రాథమికంగా కూడా అవగాహన రావడం జరిగింది. వీరిలో 2 మాజీ మంత్రులకి ఇప్పటికే నోటీసు సర్వ్ చేసి వారిని విచారణకు రమ్మని చెప్పి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు 4వ తేదీన రాజ్ కేసిరెడ్డి విచారణకు వస్తే ఆయన విచారణలో మరికొన్ని విషయాలు కనుక వెలుగులోకి వస్తే కొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సత్తాజ్. థ్యాంక్ యూ శివ.